వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం మాధవపట్నంలోని జమునా కాలనీలో ఉన్నాం. ఎక్కడో కర్ణాటకలోని హంపీలో పుట్టి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగి మద్రాసులో తెరంగేట్రం చేసి ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయిన జమున గారి పేరిట ఈ కాకినాడలో కాలనీ ఏమిటన్న డౌట్ మీకు రావచ్చు. కావాలంటే చూడండి, నా వెనక ఉన్న జమున గారి ఫోటో. అసలు ఇక్కడ ఈ జమునా కాలనీ ఎందుకు ఏర్పడింది, ఇక్కడ ఎవరెవరు ఉంటారు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెండితెర సత్యభామ జమున గారికి కళలన్నా కళాకారులన్నా విపరీతమైన అభిమానం. బహుశా ఆమె బుర్రకథ నేర్చుకోవడంతోనే ఈ అభిమానం ఏర్పడి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్యను స్థాపించి ఆమె చైర్పర్సన్గా ఉండి ఎంతోమంది పేద కళాకారులకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం, అలాగే పెన్షన్లు ఇప్పించడం వంటివి చేసేవారు. మనతో పాటు ఈ జమునా కాలనీ గురించి మాట్లాడడానికి తోలుబొమ్మలాట కళాకారుడు అనపత్తి సుబ్బారావు గారు ఉన్నారు. సార్, సుబ్బారావు గారు చెప్పండి, అసలు జమున గారికి మీకు ఏంటి సంబంధం? ఆవిడ మీకు ఇక్కడ ఈ కాలనీ ఎందుకు ఏర్పాటు చేశారు? బాబాయ్ మాదాపట్నం వచ్చారండి. వచ్చి అప్పుడు ఆ మహాతల్లి వచ్చి అప్పుడు గర్భవతి ఆవిడ వచ్చి మా నాన్నగారికి ఏదో ఆవిడకి వచ్చినటువంటి సన్మానం చేసి వెళ్ళిపోయి కళాకారులందరికీ కూడా మీకందరికీ కూడా చక్కనటువంటి గృహ నిర్మాణం చేయిస్తాను, మీ అందరికి కూడా కళాకారులు పైలకి తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళిపోయారండి. 170 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇచ్చారు. వాళ్ళు అలాగే ఉన్నారండి. ఆ కళాకారులుగానే ఉన్నారు. పాపం ఉన్న పనులు చేసుకుంటున్నారండి. కళ రాని వాళ్ళు ఏం చేస్తారండి? ఏదో వ్యాపారం చేసుకోవడం అని, గొడుగులు కట్టుకోవడం అని ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము కళ వచ్చినటువంటి వాళ్ళం ఉన్నామండి. 4 కుటుంబాలు 5 కుటుంబాలు మంచి కళ వచ్చినటువంటి వాళ్ళం. వాళ్ళే నిలబడ్డామని ఎంతవరకు వాళ్ళమే ఆడుతున్నాం బొమ్మలాటలు కూడా. చెప్పడానికండి మహాతల్లి ఆవిడ ఆదిపరాశక్తి మా గురించి పుట్టినట్టుగా ఆవిడ చెంచరించి మమ్మల్ని రక్షించి మా కళాకారులకు ఆదరించి గురించి పుట్టినట్టు మహాతల్లి ఆ తల్లికి వదిలేస్తామండి. మేము ఎప్పుడే అమ్మని తలుచుకుంటానే ఉంటామండి. అయ్యా జమునా గారి గురించి ఇంత అంతా చెప్పనక్కర్లేదండి. మా కళాకారులకే కాదండి, అనేక మంది కళాకారులకు రక్షించింది ఆవిడ. అందుకే కీర్తి సంపాదించిందండి ఆవిడ జమునా గారు. ఇంకా మేము వెళ్ళామండి బొమ్మలాడికి ఒకసారి వెళ్ళి బొమ్మలాట చేసాం. మాకు 4 రోజులు అక్కడ ఉంచింది, సంతోషంగా చూసింది. అని మనవరాలు పుట్టినరోజుకి వెళ్ళామండి బొమ్మలాట చేసాం. అయ్యా ఇంకా అక్కడక్కడ ప్రోగ్రాం ఇప్పించింది ఆ రోజు. ఆ అమ్మ చేసిన దానికి ఎవరు కూడా సరిపోలేరని ఎంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాకు అంత ఇదిగా ఇళ్ల స్థలాలు ఇచ్చేసి అయ్యా మీకు ప్రోగ్రాలు ఇస్తానని చెప్పలేదండి. ఆవిడే ఎక్కడితే వీళ్ళు చెప్పాలండి. జమునా గారి మాకు ప్రోగ్రాలు అక్కడక్కడ ప్రోగ్రాలు కూడా ఇప్పించింది ఆవిడ. అయ్యా ఆవిడ గురించి మేము చిన్నగా మాట్లాడలేము బాబాయ్. మాకు జమునమ్మ గారు దైవంతో సమానం అండి, అమ్మవారితో సమానం. దుర్గా తల్లితో ఆ తల్లి ఎలాగో మాకు ఆ తల్లి నీడనిచ్చింది. వారు గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి మాకు తీసుకెళ్ళారు. భజన చేయించాలని మేము భజన చేసామండి. తెల్లారులు భజన చేసి గృహప్రవేశం అయిపోయాక ఆ రోజు ఇంటికి వచ్చేసామండి. ఆ రెండో రోజు నాకు డబ్బులు ఇవ్వబోతే అమ్మగారు మీరు ఎంత అంటే అంత ఇస్తారు డబ్బులు, కానీ ఒక వస్తువు కొనుబెడితే కలకాలం ఉండిపోద్ది తల్లి అనేసరికి అయితే నీకేం కావాలన్నా, అప్పుడు నాకు హార్మోని కావాలన్నమ్మా అన్నాను. అనేసరికి అయితే ఎక్కడ అమ్ముతారు? రాజమండ్రిలో అమ్ముతారండి. అయితే నువ్వు రాజమండ్రిలో ఉండు, నేను వస్తానని అప్పటికప్పుడు ఆ తల్లి వచ్చి నాకు హార్మోని కొనిపెట్టి ఇప్పటికైనా 40 ఏళ్ళు అవుతుందండి. ఇప్పటికైనా పెట్టి అలాగే ఉంది. అలాగే భజనలు గట్టా తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తే ఆ తల్లి పేరే చెప్పుకుంటారు ముందు. ఆ తల్లి హార్మోని కొనిపెట్టిందండి. కొనిపెట్టి అప్పుడు దీవించి పంపించింది. ఇప్పటికి 40 ఏళ్ళ కాడ నుంచి హార్మోని పెట్టి ఆ తల్లి పేరుని అలాగా భజనలకు వెళ్ళి ప్రోగ్రాలకు వెళ్ళి అదే తీసుకెళ్తున్నాను. ఆ తల్లి దయ వల్ల పెట్టి వల్ల కొద్దిగా చాలా పేరు వస్తుంది. అయ్యా 1936లో పుట్టిన జమున గారు 1953లో పుట్టిల్లు సినిమాతోటి ఆ తెరంగేట్రం చేశారు.
మనం ప్రధానంగా చూసుకుంటే కర్ణాటకలోనే హంపి నుంచి జమున గారి ఫ్యామిలీ గుంటూరు జిల్లా దుగ్గిరాలకు మైగ్రేట్ అయ్యి వచ్చింది. కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారితో కూడా ఇదే దుగ్గిరాల గ్రామం, అక్కడ వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. జగ్గయ్య గారితో పాటు కలిసి జమున గారు కూడా నాటక ప్రదర్శనలో పాల్గొంటూ ఉండేవారు. కృతయుగమునందు రేణుక ఉద్ధరించడానికి, త్రేతాయుగమునందు సీతమ్మ తల్లి, ద్వాపార యుగమునందు ద్రౌపదీదేవి. ఈ కలియుగంలో కలవు శక్తి గృహే గృహే. ఈ కలియుగంలో గృహమునకు ఒక శక్తి స్వరూపిణి స్త్రీ జగన్మాత స్త్రీ రూపంలో అవతరించింది. అయితే మా తోలుబొమ్మలాట కళాకారుల పాలిట జగన్మాత స్వరూపం ఎవరంటే, మమ్మందరినీ మార్గదర్శకం చేసి ఎక్కడెక్కడో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి మాకందరికీ నివాసాన్ని ఏర్పాటు చేసినటువంటి జమునమ్మ తల్లి అని చెప్పి మేము కరకమలములు ముగళించి ఆ తల్లికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాం. ఆ తల్లి పేరున దీపం పెట్టుకుంటూ ఉంటాం. ఆమె ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ కళాకారులకు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు ఈ కాలనీ ఇప్పించారు. 3 వీధులు తోలుబొమ్మలాట కళాకారులకు ఇచ్చారు. మిగిలిన ఇతర కులాలందరికీ కలిపి 176 పట్టాలు ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది ఆ తల్లి పేరున. ఆ తల్లి ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని మేము జమునానగర్గా ఈ భూమికి పేరు పెట్టుకున్నాం. ఇది ఆ తల్లి పెట్టిన భిక్ష. సూర్యచంద్రులు ఉన్నంత వరకు, చుక్కలు ప్రకాశించినంత వరకు జమున గారి పేరు శాశ్వతంగా నిలబడి ఉంటుందని, ఈ భూమి ఉన్నంత వరకు ఆమె పేరు ఉండాలని మా సంకల్పంతో ఈ స్థలానికి మేము నివసిస్తున్న మా తరతరాలు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ ఆ తల్లి పేరు చెప్పుకొని ఇక్కడ నివసించాలనే సంకల్పంతోనే ఈ గ్రామానికి జమునానగర్ అనేటువంటి పేరు పెట్టుకుని రావడం జరిగింది. ఆ జమున గారు సినిమాల్లో చెప్పుకోవాల్సి వస్తే మిస్సమ్మ, ఎల్లరకం, ఇలవేల్పు, మూగ మనసులు, ఉండమ్మ, బొట్టు పెడతాలంటే చాలా ఆణిముత్యాలంటే సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా ఆ జమున గారిని వెండితెర సత్యభామగా ఆ ప్రేక్షకులు అప్పుడు భావించేవారు. అప్పటికి ఇప్పటికీ కూడా సత్యభామ అంటే ఆ పాత్ర పోషణ ఒక్క జమున గారికే సాధ్యమని ఇప్పటికీ కూడా ఆ చలనచిత్ర రంగంలో చాలామంది చెప్తూ ఉంటారు. మాకు చాలా మేలు చేశారు అమ్మగారు. వారు నేను చిన్నప్పుడు కాడ నుంచి వారి సినిమాలు చూస్తుంటానండి. వారు యాక్టింగ్ చాలా చక్కగా ఉంటుంది. వారి సినిమాలండి మంగమ్మ శబ్దం, ఏమండి, మోగ మనసులు, మరి గుండమ్మ కథ, ఇలాగే శ్రీకృష్ణ తులాభారం, ఇలాంటివన్నీ చక్కగా నేను దాంట్లో పాటలు కూడా పాడేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు కూడా పాడతాం. ఈ శ్రీకృష్ణ తులాభారంలో అండి వారి పార్సను నిరజాలగలడా నయానతి రత విధాన మహిమం సత్యాపతి నిరజాలగలడా నయానతి సుధా ప్రణయ జలధిం వైఢాళికి ఎటుల దాటగలడో నాతో నిఖ వాదులాడగలరా సుధా ప్రణయ జలధిం వైఢాళికి వెటుల దాటగలడో నిగీసిన గీటు దాటగలడా నయానతి నిరజాలగలడా నయానతి రత విధాన మహిమం సత్యాపతి. ఇలాంటి పాటలు నేను చాలా బాగా చూసేదండి ఆవిడ. మాకు ఈ కాలనీ ఇచ్చింది ఆవిడ అయ్యంలోనే వచ్చిందండి మాకు, జమునా కాలనీ. అందుకనే జమున బోర్డు పెట్టుకున్నామండి. చాలా బాగా చూసేవారండి అని. మాకు చాలా మర్యాద అండి ఆవిడ. సంవత్సరానికి ఒకసారి వచ్చి, ఇప్పుడు అంటే కొంచెం ఆవిడ కొంచెం పెద్ద వయసు వచ్చేసింది కదండి, అందుకని ఇప్పుడు రాలేకపోతున్నారండి. చాలా బాగా చూసేవారండి ఆవిడ. మా పెద్దవాళ్ళని అందరినీ పిలిచి ఆవిడ తోచింది ఇచ్చి మరీ వెళ్ళేవారండి. ఇక్కడ ఒక 4 సార్లు నేను చూశానండి. ఇక్కడికి సినిమాల్లో ఏమేమి సినిమాలు చూసారు? ఏమేమి సినిమాలు ఇష్టం మీకు? అన్ని సినిమాలు చూసామండి. ఏ సినిమా ఇష్టం లేదనేది లేదు, అన్ని సినిమాలు ఇష్టమే. ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలన్నీ ఇట్లే అన్నీ చూసామండి. చాలా సినిమాలు చూసాం. మోగ మనసులు, తర్వాత గులేబీ కవాళ్ళు కదా, ఇంకా అలా చాలా సినిమాలు అండి. చాలా సినిమాలు ఉన్నాయండి, చెప్పడానికంటే ఐడియా గమ్మున రాదు. ఆవిడ సినిమా పండంటి కాపురం, చాలా సినిమాలు ఉన్నాయండి. ఆవిడ టీవీలో ఆవిడ సినిమా వస్తుంటే చూస్తుంటారా? ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా బాగా ఫీల్ అవుతామండి. చాలా ఫీల్ అవుతాం. ఆవిడ సినిమాలు అంటే చాలా ఇష్టం మాకు, చాలా ఇష్టం అండి మాకు. ఇప్పుడు టీవీలో చూస్తామండి. అవి కాకుండా మామూలుగా ఏ చేసి ఇస్తున్నారు కదండి, అందులో కూడా చూసుకుంటామండి.
చాలా బాగా మాకు చాలా ఇష్టం అండి ఆవిడంటే. ఇందిరాగాంధీని అమితంగా అభిమానించే జమున గారికి ఆ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ని కేటాయించడంతోనే ఆ ఎన్నికల్లో జమున గారు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆమె పార్లమెంటు సభ్యురాలు అయిన తర్వాత ఈ కళాకారుల సంక్షేమం కోసం తన యాక్టివిటీని ఇంకా పెంచారు. మనం ఇదే జమునా కాలనీలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా జమున గారి గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అయితే మేడం గారు మరి ఆవిడ ఎప్పుడు వచ్చినా మన జమునా కాలనీకి ఏదో కొద్ది డబ్బు సహాయం అని, మామూలు లేని వాళ్ళకి బట్టలని అవన్నీ ఇచ్చేవారండి. అయితే సినిమాలు చెప్పాలంటే బోల్డ్ సినిమాలు అంటే 12 కాపురం సినిమాలో బాగా మాలినీదేవి గారు అనే పేరు పొందారు ఆవిడ. చాలా మంచి సినిమా అండి అది. శ్రీకృష్ణ సత్యలో సత్యభామ కింద యాక్టింగ్ చేశారండి. మంచి మంచి క్యారెక్టర్ ఆవిడది. ఆవిడ ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అరుణాథ్, శోభన్ ఎంతమందితోటి యాక్ట్ చేశారు కదా. ఎవరితోటి యాక్ట్ చేసినప్పుడు మీకు చాలా జంట బాగుండేది? ఒక హరినాథ్ గారితో బాగా యాక్టింగ్ చేసిందండి. హరినాథ్ గారు అంటే ఇష్టం, బాగా ఇష్టం ఆవిడ. ఎన్టీఆర్తో, కృష్ణ గారితో కూడా యాక్టింగ్ చేశారండి. చాలా సినిమాలు రామారావు గారితో ఉన్నాయండి. రాముడు, భీముడు సినిమాలు అన్నీ చాలా సినిమాలు ఉన్నాయండి. కావ్యేశ నాటకం రమ్యం ఉంటారు. అదే నాటక రంగం నుంచి వచ్చి సినీ రంగంలో ఒక వెలుగున జమున గారు రంగస్థలంతో పాటు ఇతర వృత్తి కళాకారులను కూడా విస్మరించలేదు. వారికి ఉండడానికి నిలువ నీడనిచ్చి వారి గుండెల్లో గుడి కట్టించుకున్నారు. పేద కళాకారుల దృష్టిలో ఒక ధ్రువతారగా ఇప్పటికీ వెలుగొందుతున్నారు. ఇది ఈరోజు కాకినాడలోని జమునా కాలనీపై స్పెషల్ ఫోకస్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe to Suman TV.